నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి ట్విస్టులున్న కథ ఒకటి చెప్పండి రమ్మగారు. ట్విస్ట్ ఉండాలా? ట్విస్టులుండాలి. మామూలుగా మనం ఇప్పుడు ఎన్నో ప్రాంతాలకు తిరుగుతుంటామా, ఈ హంపీలు దండేలు అక్కడ దండేలు అక్కడికి ఇక్కడికి వెళ్తుంటాం. అందరూ చూస్తారు కదా జయ. ఆ శిల్పాలు ఎవరు చెక్కారో మనకు తెలుస్తుందా? తెలీదు కదండి. పోనీ ఎవరు చెక్కిచ్చారో తెలుస్తుందా? ఎంత బాగున్నాయి అనుకుంటామే గాని తెలీదు. శిల్పం ఏదో చూస్తే ఆ రాజుల గురించి తెలిస్తే ఆ రాజు కాలంలో అనుకుంటాం. అంతా అనుకుంటాం. అంతే. కానీ రాజుగారు ఏం చేశాడు? చేసిన వాడెవడు? శిల్పి కదా. శిల్పి కదా, శిల్పాలు ఉండిపోతాయి. ఆ శిల్పులు ఉండరు, రాజులు ఉండరు, ఎవరు ఉండరు. దానికి సంబంధించిన ఒక కథ చెప్తాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్వం కర్కల్ ప్రాంతానికి ఒక రాజుగారు ఉండేవారు. కర్కల్ అంటే ఇది కర్ణాటక ప్రాంతం అనుకో. అయితే ఆ రాజ్యంలో ఒక శిల్పి ఉండేవాడు. అద్భుతమైన శిల్పాలు చెక్కేవాడు. ఎంత బాగుండేవాడు. అయితే రాజుగారు ఒకసారి ఆయన తను పిలిచి ఒక ఎక్కడా చెయ్యండి ఇప్పటిదాకా, ఎవ్వరూ చూడండి, ఒక అత్యద్భుతమైన శిల్పాన్ని ఏదైనా చెక్కమన్నట్టు. అయితే ఇతను ఏం చేశాడు? బాగా చూసి చూసి ఒక 25 అడుగుల ఎత్తున్న ఒక రాయిని సెలెక్ట్ చేసి పరమేశ్వరుడి విగ్రహం చెక్కాడు. కర్కల్లో ఇప్పటికీ ఉందట ఆ శిల్పం. 25 అడుగులు. ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఆ విగ్రహం, అసలు పరమేశ్వరుడే వచ్చి అక్కడ నుంచున్నాడా అనిపించేంత బాగా వచ్చింది. 25 అడుగులు అంటే ఇట్లా ఉండదు కదా, అట పైకి చూడాలి. అవును, చాలా పెద్ద విగ్రహం కదా. అయితే ఏమైంది, విగ్రహావిష్కరణ జరిగింది. అందరూ ఓహో 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 అన్నారు. నువ్వు ఇలాంటి శిల్పాలు ఎన్నో చెక్కి మన రాజ్యానికి ఎంతో పేరు తేవాలన్నారు. బాగానే ఉంది. రాజుగారు ఇతోధికమైన సన్మానం చేశాడు శిల్పికి. చేశాక ఆ రోజు సాయంకాలం రాజుగారు ఆ దేవాలయం ఆ ప్రాంతంలో కూర్చొని చూస్తూ ఉంటే ఎంత పేరు వచ్చింది మనకి. వివిధ రాజ్యాలందరికీ ఈయన చాలామందికి ఉత్తరాలు రాశాడు. మా రాజ్యంలో ఒక అద్భుతమైన శిల్పం చెక్కాం, పరమేశ్వరుడు చూసి తీరాలి, టామ్ డీమని రాశాడు. మంది వస్తున్నారు. తీర్థ ప్రజలాగా జనం వచ్చేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళటాలా అంతే. అట్లాగే వస్తుంటే ఆయనకు అనిపించింది, ఇవాళ మన రాజ్యానికి వస్తున్న జనం అంతా రేపు ఇంకెక్కడికైనా వెళ్తారేమో, ఈ ప్రత్యేకత పోతుందేమో. ఇవాళ ఇక్కడ 25 పెట్టి చెక్కాడు. ఇంతకుముందు 6 అడుగుల శిల్పాలే చెక్కేవాడు. 3 అడుగుల శిల్పాలు, 2 అడుగులవి ఏదో ఇట్లా గోడల మీద పెట్టేవి కుర్చీ శిల్పాలు చెక్కేవాడు. మనం వీడికి అవకాశం ఇచ్చి 2 ఏళ్ళు వీడిని పోషించి బాగా డబ్బిచ్చి 25 అడుగుల విగ్రహం ఎట్లా చెక్కాలో ట్రైనింగ్ ఇచ్చాం వాడికి. రేపొద్దున ఇంకోసారి 30 అడుగులు చెక్కితే అందరూ 30 అడుగులు చూడడానికి పోతారు. మన 25ది చిన్నదైపోతుంది. అంతే కదా, గీత పక్కన ఒక పెద్ద గీతకి ఇస్తే ఇది చిన్నదైపోతుంది. ఆలోచించి ఆ శిల్పిని పిలిచి, నువ్వు ఇలాంటి శిల్పం ఇంకెక్కడా చెక్కకూడదు అంటే, నాకేం అవకాశాలు లేవండి అన్నట్టు ఆయన. అంటే అవకాశం ఉంటే చెక్కుతావా అన్నాడు ఆయన రాజుగారు. మరి మీరు పిలిచినట్టే ఎవరైనా పిలుస్తారు కదండి అనగానే, ఒరే వీడు చేయి ఉత్తరించండి రా అని చెప్పి 2 సైనికులు పిలిచి కుడి చేయి కొట్టించేసాడు. ఇక్కడ దాకా లేదు. అయ్యో రామ, శిల్పికి ఎంత కష్టం వేసిందో. ఇంత పెద్ద విగ్రహం ఇంత కష్టపడి 2 పూర్తి సంవత్సరాలు నిద్రాహారాలు మానేది ఆయన డబ్బిస్తే ఇచ్చాడు కనుక నేను పనిచేసే కదా. కోపం వచ్చేసిందంటే రాని కష్టం దోచిందట. సరే ఈ కష్టంతో ఆ కర్కల్ నుంచి వెళ్ళిపోయాడు దుఃఖిస్తూ. రాజుగారు ఇచ్చిన బహుమతులు తీసుకెళ్ళాడు. ఈ రాజుకి పడని రాజ్యం ఇంకోటి ఉంది, దేవగిరో ఏదో, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి చాలా పగ ప్రతీకారాలతోటి ఆయనకు చెప్పాడు, నేను అత్యద్భుత శిల్పాలు చెక్కగలను. కర్కల్లో చెక్కిన శివాలయంలో చేసిన పరమేశ్వర విగ్రహం నేను చేసిందే. నేను చేసిన విగ్రహం ఇంకెవరికైనా కొట్టేస్తానేమోని, అలాంటి శిల్పం చెక్కుతానేమోనండి. ఆ రాజుగారు దుష్టబుద్ధితోటి నా చేయి కొట్టేశాడు. ఎలాగైనా సరే వాడి ఆలోచన, రాజు ఆలోచన నిజం చేయాలని పూనుకుని ఉన్నాను నేను. నువ్వేమైనా శిల్పాలు చెక్కిస్తానంటే చెప్పన్నాడు. ఆ రాజు తలపై నీవు కుడి చేయలేదు కదా ట్రోయ్, నువ్వెట్టా చెక్కుతావు అంటే, అదేంటండి, నేను అర్జునుడు 2 చేతుల బాణాలు వేసినట్టుగా సవ్యసాచిని ఎడం చేతుడు కూడా చెక్కుతాను నేను, సహాయకుడు ఉంటే చాలు అనగా నా రాజు ఆశ్చర్యపోయి, అయితే నాకు 40 అడుగుల విగ్రహం చెక్కిపెట్టు అని చెప్పి ఆ దేవఘర్ అనే చోట 40 అడుగుల జగన్మాత విగ్రహం చెక్కించారు. బాగుంది. ఎప్పో ఎంత టైం పట్టింది, అది 3-4 ఏళ్ళు పట్టింది. శిల్పి కుర్రవాడిగా ఉండగా ఇక్కడ చెక్కాడు. మధ్య వయస్కుడు అయ్యాడు ఈ కథ అంతా నడిచేసరికి, కొంచెం పెద్దవాడు అయ్యాడు. అబ్బో, పరమాద్భుతమైన జగన్మాత విగ్రహం. ఎక్కడెక్కడి నుంచో జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఎంత డబ్బు వచ్చిందో.
రాజు పెట్టిన ఖర్చు అంతా వచ్చేసింది. జనాలంతా అన్ని నీరాజనాలు ఇచ్చారు అమ్మవారికి. అంత కాసుల వర్షం కురిసిపోయింది. ఆ పాత రాజుగారు కర్కల రాజుకు వచ్చిన ఆలోచనే దేవగఢ రాజుకు కూడా వచ్చింది. వీడు ఓ చేయి కొట్టి వాళ్ళు కొట్టేస్తే ఇది చేశాడు, ఈ చేయి కూడా కొట్టేస్తే ఇంకేం చేస్తాడు, చేతులతో కాదు చేసేది అని చెప్పి ఏం చేశాడు ఈయన, ఇవ్వగలిగిన బహుమతులన్నీ ఇచ్చి రెండో చేయి కూడా కొట్టించేశాడు. ఈ రెండు చేతులు తెగిపోయి ఉన్న ఈ శిల్పి మహా ఉక్రోషంతో ఈసారి ఇంకో రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. కర్ణాటకలోని ఆగట్లా అతను. ఇంకో రాజును కలిశాడు. ఆ రాజుకి ఏం చెప్పాడు, ఇట్లా ఇద్దరు రాజులు ఇట్లా చేశారంటే రెండు చేతులు పోయి నువ్వేం చేస్తావో అంటే, ఎందుకంటే నా బ్రెయిన్ పనిచేస్తూనే ఉంది, నేను ఆజ్ఞాపన కూర్చుని నా శిష్యులతోటి చేయించగలను, మీకు ఎంత శక్తి ఉందో చెప్పండి అంటే ఈయన అన్నాడు, నువ్వు 100 అడుగుల విగ్రహం చెక్కుతానన్నా నాకు అభ్యంతరం లేదన్నాడు. సరే, అప్పుడు శ్రావణ బెళగొళ అనే ప్రాంతంలో గోమఠేశ్వరుడి విగ్రహం చెక్కాడు అతను. చెక్కించాడు 100 అడుగులుట. అది అవును, నేను చూసాను రమ్మగారు కదా, అలా ఉంటుంది. జైన తీర్థంకరుడు కదా, ఎంత బాగుంటుందో గోమఠేశ్వరుడి విగ్రహం. అక్కడి నుంచి విగ్రహం చెక్కించాడు. విగ్రహం చెక్కాక రాజుగారు అనుకున్నాడు, వీడు ఒక చేయి పోగొట్టుకుని ఒక చోట చెక్కాడు, ఆ చేయి పోగొట్టుకుని రెండో చేత్తో ఇక్కడ చెక్కాడు, రెండు చోట్ల చేతులు పోగొట్టుకుని నా దగ్గరికి చేరి ఇంత పెద్ద గోమఠేశ్వరుడిని చెక్కాడు, వీడు బతికుంటే సమస్య. ఈసారి తలొత్తరిచ్చారు. ఎవరికైనా అలాంటి ఉద్దేశమే ఉంటుంది, ఈ గొప్పతనం నాకే ఉండాలి, ఇతరులకు వెళ్ళకూడదు, మా రాజ్యానికే ఈ గొప్పతనం ఉండాలి. ఇది కల్పిత గాథో నిజగాథో నాకు తెలియదు జయ, ఒక చందమామలో ఉంది. అంతేనా రమ్మగారు? కానీ విచిత్రం చూడు, గోమఠేశ్వరుడు ఉన్నాడు, అమ్మవారి విగ్రహము ఉంది, శివుడు విగ్రహము ఉన్నాయి, ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి ఆ మనిషి ఆయన లేరు, చెక్కిన వాడు లేడు, చెక్కించిన వాడు లేడు, శిల్పాలు అలాగే ఉండిపోతాయి. గోమఠేశ్వరుడి విగ్రహం చేసిన శిల్పిని సంహరించారనే కథ అక్కడ కూడా చెప్తారు. ఇప్పుడు మహాద్భుత శిల్పాలు చెక్కిన చాలా మంది శిల్పుల జీవితాలు అలాగే ఎండైనాయని కథలు వింటూ ఉంటాం. తాజ్మహల్ కట్టిన తర్వాత ఆ కూలీలందరినీ చంపేశారంటారు. అవునో కాదు, చరిత్రలో మనకి ఏమేం జరిగినాయో మనకు తెలియదు. మహాద్భుత శిల్పాలను ఇప్పుడు మన రామప్ప గుడి అవి నాగిని అవి శిల్పాలు ఎంత బాగుంటాయి. ఆ శిల్పులు ఏమయ్యారు, ఇలా చేసి ఉండకపోవచ్చు కానీ ఏదో అయిపోతారు కదా. అదేమిటి, ఇక మనం ఎన్నెన్ని దేవాలయాలు ఉన్నాయి, బేలూరు అవి వెళ్తే అసలు ఆ ఏనుగులు వరస, ఆ గుర్రాల వరస, ఆ సౌందర్యవతులైన ఆ స్త్రీ విగ్రహాలు, ఆ జగన్నాయకుడు, ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి కలిసి ఉన్నవి, శివకేశవులు ఇద్దరు ఉన్నవి, అర్ధనారీశ్వర స్వరూపాలు, అసలు ఆ నందీశ్వర శిల్పాలు బాబా కళ్ళు నిండిపోతాయి. ఏనుగు నిజంగా అక్కడ నిలబడి ఉన్నట్టు ఉంటాయి జయ, కొన్ని అయితే. అవును, నందీశ్వరులు బాగుంటారు. అక్కడ దాకా ఎందుకు రమ్మగారు, మన హంపీలో బాబా అన్ని శిల్పాలు కళ్ళు చాలవు, ఏవైనా అంతే. ఇదొక కథ, ఇదొక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.